హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేర్. సమ్మర్ స్పెషల్ మ్యాంగో బార్ మరియు మ్యాంగో కుల్ఫీ తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఇంట్లోనే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే మ్యాంగోతో ఈ మ్యాంగో బార్ మరియు మ్యాంగో కుల్ఫీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముందుగా ఒక పాన్ లో 30 లీటర్ పాలను వేసుకొని ఇలా కలుపుకుంటూ పాలని బాగా వేడి చేసుకోవాలి. పాలను ఇలా కలుపుకుంటూ వేడి చేయడం వల్ల పాల మీద మీగడ ఫామ్ అవుతుంది కదండి. ఆ మీగడ కూడా పాలలో కలిసి పాలు చాలా క్రీమీగా అనిపిస్తాయి. పాలు వేడి అయ్యే లోపల ఒక బౌల్ని తీసుకొని ఇందులో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. మిగతా 1/2 లీటర్ పాలని కూడా వేసుకొని కార్న్ఫ్లోర్లో ఏమాత్రం ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల పాలు కూడా చాలా బాగా మరిగి ఉంటాయండి. పాల మీద ఏర్పడిన మీగడని ఇలా పాలలో బాగా కలుపుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని మరోసారి ఇలా బాగా కలుపుకొని మరుగుతున్న పాలలో వేసుకొని వెంటనే బాగా కలుపుకోవాలి. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా కానీ మొత్తం ఉండలు కడతాయండి. అందుకని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ కలుపుకున్న పాలు వేసిన 4-5 నిమిషాలకే పాలు ఇలా చిక్కబడి ఉంటాయండి. ఇలా పాలు చిక్కబడిన తర్వాత ఇందులో 1/2 కప్ పంచదారని వేసుకుని పంచదారని ఇలా బాగా కలుపుకుంటూ కరగనివ్వాలి. స్వీట్నెస్ అనేది మీరు తీసుకునే మామిడికాయల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఈ సీజన్ లో దొరికే మామిడికాయలు కాబట్టి మ్యాంగోస్ చాలా తీయగా ఉంటాయి. నాకైతే 1/2 కప్పు సరిగా సరిపోయిందండి. ఇన్ కేస్ మీరు తీసుకునే మామిడికాయలు కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంది అనుకుంటే 1 or 2 స్పూన్స్ వరకు పంచదారని వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. ఈ ప్రాసెస్ కి నేను 1 లీటర్ పాలకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ 1/2 కప్పు పంచదారని యూజ్ చేశానండి. పంచదార మొత్తం కరిగి పాలు ఇంకొంచెం చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుందండి. అందుకని ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 2 minutes పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే వేడికి ఉండలు కడతాయి. ఈ పాలు చల్లబడే లోపల మేము మ్యాంగోని కట్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా మ్యాంగోస్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పల్ప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. పల్ప్ మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ ఒక మామిడికాయని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 2 మామిడికాయలైనా వేసుకోవచ్చు. ఇలా పల్ప్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్లో ఈ మ్యాంగో పల్ప్ ని వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలుక్కాయలు, 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్టయితే మీరు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. మిల్క్ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను మిల్క్ పౌడర్ ని వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు అవాయిడ్ చేసి నార్మల్ గా మ్యాంగోని గ్రైండ్ చేసి ప్యూరీ లాగా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన పాలు మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ ని వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి 2 కూడా బాగా కలిసిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈక్వల్ గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయేమో 2 times ఇలా ట్యాప్ చేసి గట్టిగా ఎయిర్ ఏం పోకుండా టైట్ గా మూత పెట్టుకొని 4 hours పాటు ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి. 4 hours పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ ని ఒకసారి మిక్సర్ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా కొంచెం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలానే 2 minutes పాటు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చూసారా ఎంత క్రీమీగా అనిపిస్తుందో. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ
అదే జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయ్యాయేమో 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్నైనా లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్నైనా ఏమైనా పెట్టుకొని నీట్లీ క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరోసారి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. నాకు ఈ బిట్ అయితే స్కిప్ అయింది. ఇలా 2 టైమ్స్ వరకు బాగా బ్లెండ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా క్రీమీ స్ట్రక్చర్లో వస్తుందండి. ఫ్రీజర్లో నుండి బయటకు తీసిన 2 మినిట్స్ పాటు వదిలేయండి. ఇలా 2 మినిట్స్ తర్వాత నేను కొంచెం చల్లగా ఉన్నప్పుడే కట్ చేశానండి. అందుకని కొంచెం టైట్‌గా అనిపిస్తుంది. కాకపోతే చాలా అంటే చాలా క్రీమీగా వస్తుంది. మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈ సమ్మర్‌లో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఐస్ క్రీమ్స్ తినాలని అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇంట్లోనే చాలా హెల్తీ వేలో ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలతో పాటు మీరు కూడా ఈ సమ్మర్‌ని ఐస్ క్రీమ్స్‌తో ఎంజాయ్ చేయండి. నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో కూడా ఏసుకున్నానండి. ఆ బిట్ కూడా నాకు స్కిప్ అయింది. పిల్లలు ఇలా మీరు ఐస్ క్రీమ్ లాగా కాకుండా ఇలా మౌల్డ్స్‌లో ఇలా స్టిక్స్ పెట్టి ఇస్తే చాలా ఇష్టపడి తింటారు. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.